శారదా చంద్రమౌళీశం రత్నగర్భగణేశ్వరం శంకరం చ ఋష్యశృంగేశం తుంగాం లోకగురూన్ భజే. శృంగేరి శారదాపీఠ ఉభయ జగద్గురువుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. సెప్టెంబర్ మాసమందు ద్వాదశ రాసుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయి. ప్రత్యేకించి మీ రాశి వారికి నవగ్రహముల తాలూకు సంచారం వల్ల సంభవించేటువంటి శుభాశుభ ఫలితములు, అలాగే ఆ గ్రహముల యొక్క స్థానములు, ఆ స్థానస్థిత గ్రహముల తాలూకు ఫలితాలని పూర్తి శాస్త్రబద్ధమైనటువంటి ప్రమాణంతో గోచార దర్శనం వంటి ఉత్కృష్టమైనటువంటి గ్రంథం ఆధారంగా సప్రమాణంగా తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. చాలా క్లుప్తంగా ఈ కార్యక్రమాన్ని మనం చూద్దాం. అయితే ఈ సెప్టెంబర్ మాసంలో ఉండేటువంటి గ్రహగతుల్ని ఒక్కసారి పరిశీలనం చేస్తే దీర్ఘ సంచార గ్రహములలో ఏ విధమైనటువంటి చెప్పుకోదగ్గ మార్పు లేదు గత మాసంతో పోల్చుకుంటే. అనగా శనేశ్వరుడు వక్రగతిలో మీనరాశి యందు సంచరిస్తూ ఉన్నారు. అలాగే రాహుకేతువులు కుంభరాశి సింహరాశులు యందు సంచరిస్తూ ఉన్నారు. అలాగే గురుగ్రహం కర్కాటక రాశి యందు తన యొక్క సంచారంలో ఉన్నారు. కాబట్టి దీర్ఘ సంచార గ్రహముల్లో మార్పులేమీ లేవు. ఇక మిగతా గ్రహముల యొక్క స్థితిగతులను చూస్తే రవిగ్రహం ఈ నెలలో 18వ తారీఖున కన్యా సంక్రమణాన్ని చేయబోతూ ఉన్నారు. అలాగే ఈ మాసంలోనే 19వ తారీఖున కుజుడు తన యొక్క సంచారాన్ని కర్కాటక రాశిలోనికి ప్రారంభం చేయబోతూ ఉన్నారు. అలాగే ఈ మాసం మొత్తం మీద బుధుడు తన యొక్క సంచారాన్ని కన్యారాశి యందు, శుక్రుడు తన యొక్క సంచారాన్ని తులారాశి యందు, అంటే రెండు గ్రహాలు కూడా తమ తమ స్వక్షేత్రములలో సంచారాన్ని ముందుకు తీసుకెళ్లబోతూ ఉన్నారు. ఈ రకమైనటువంటి వాతావరణం ఉన్నది. ఇటువంటి గ్రహస్థితిలో భాగంగా మీ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మిథున రాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఉండేటువంటి ఫలితాలను గనక మనం పరిశీలనం చేస్తే ఈ రాశి వారికి 2వ స్థానమందు గురుడు ప్రధానమైనటువంటి బలంగా చెప్పవచ్చును. జన్మ కుజుని యొక్క దోషము ఈ రాశి వారికి తొలగిపోబోతూ ఉన్నది. ఇది ఒక అతి గొప్ప మంచి శుభవార్త. ఎందుకంటే 18వ తారీఖు 19వ తారీఖు లగాయితూ జన్మ కుజుని యొక్క దోషం తొలగిపోవడం అన్నది చాలా గొప్ప విషయం. ఎందుకు? జన్మ రాశి యందు కుజుడు యక్షరాక్షస పీడితం అన్నారంటే ఓ రాక్షసుడు ఏ విధంగా అయితే పీడిస్తాడో ఆ రకంగా కుజుడు పీడించడానికి అవకాశం ఉంటుంది. అందువలన కుజుని యొక్క పీడ కొంత తగ్గుతుంది. ఇది ముఖ్యమైనటువంటి మార్పు. అయితే 18వ తారీఖు వరకు రవి యొక్క అనుకూలత ఉంటుంది. ఇది ఒక మంచి విషయము. చతుర్థ పంచమ స్థానాల్లో శుక్రబుధులు యోగిస్తూ ఉన్నారు. ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి మార్పు. అంటే 2, 3, 4, 5 ఇత్యాది స్థానముల యందు వరుసగా గ్రహములన్నీ కూడా యోగించడం అనేటువంటిది ఈ సెప్టెంబర్ మాసంలో మిథున రాశి వారిలో కనబడుతూ ఉన్నది. ఇది ఒక శుభ పరిణామం. అంటే ఇవన్నీ కూడా ఎందుకు చెప్పుకుంటూ రావాల్సి వస్తుంది? గత మాసాల్లో చాలా ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా గత 3-4 నెలలుగా మిథున రాశి వారికి చాలా సమస్యలు ఉన్నాయి. అది శారీరక సమస్యలు, మానసిక సమస్యలు, ఉద్యోగపరమైనవి, కుటుంబపరమైనటువంటివి, ముఖ్యంగా గాయములు, అంటే ఏదైనా దెబ్బలు తగులుతూ ఉండడం ఇత్యాది విషయాలు, కరెంట్ షాకులు, లేకపోతే ఏమో కాలిన గాయాలు, ఏదైనా పదునైనటువంటివి కోసుకున్నటువంటి గాయాలు, ఇటువంటివన్నీ కూడా కుజుడు వల్ల ఏర్పడుతూ ఉంటాయి. లేదు సడన్గా ఉన్నటువంటి బీపీ పెరిగిపోతూ ఉంటుంది. ఆ బ్లడ్ ప్రెషరు, రక్త సంబంధమైనటువంటి సమస్యలకి, ఇటువంటి వాటన్నిటికీ కుజుడే కారకులు. కాబట్టి ఆ దోషం నుండి బయటపడతారు. ప్రధానంగా ఆరోగ్యం అనేటువంటిది వస్తుంది. ఎందుకంటే తృతీయంలో రవి ఉన్నది ఆరోగ్యాన్ని ఇవ్వడానికి. ఆరోగ్యం నిత్య సంతోష అన్నారు. కాబట్టి రవి మీకు నిత్యమైనటువంటి ఆరోగ్యాన్ని ఇస్తారు. అలాగే ప్రతినిత్యము సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని గడపడానికి అవకాశాన్ని ఇస్తారు. అలాగే చతుర్థ పంచమ స్థానాల యందు ఉన్నటువంటి శుక్రబుధులు కూడా మంచి యోగాన్ని ఇస్తారు. వారు ఉద్యోగపరమైనటువంటి లాభాన్ని కలగజేస్తారు, ఆర్థిక లాభాన్ని కలగజేస్తారు, కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని కలగజేస్తారు, మానసిక శారీరకమైనటువంటి ప్రశాంతత చక్కగా పొందేటువంటి విధంగా వారు అనుగ్రహించడం అనేటువంటిది కూడా ఈ మాసంలో మనం చూడవచ్చును. కాబట్టి అటు ఎటు చూసుకున్నా ఈ స్థానాల యందు ఉండేటువంటి గ్రహములన్నీ కూడా మిథున రాశి వారికి అనుకూలంగానే గోచరిస్తూ ఉండడం, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, లేదు ఆరోగ్యపరంగా చాలా కలిసి వచ్చేటువంటి అంశాలు. ఎందుకంటే ఈ మూడింటి పరంగానే గతంలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు మిథున రాశి వారు. ఇక గురుని యొక్క బలం, ఈ గురుని యొక్క బలం వల్ల
మనస్సౌఖ్యం యశోవృద్ధి సౌభాగ్యంచ ధనాగమ అన్నారు. అంటే ఇక్కడ ఎటు చూసినా కూడా అటు 2లో గురుడు ధనాన్ని ఇస్తున్నారు, 3లో రవి ధనాన్ని ఇస్తున్నారు, చతుర్థమందు బుధుడు ధనాన్ని ఇస్తున్నారు, పంచమంలో శుక్రుడు ధనాన్ని ఇస్తున్నారు. దీనివల్ల ఆర్థిక రుణబాధలు, శత్రుబాధలు, రోగబాధలు తగ్గుముఖం పడుతూ ఉండడము, లేదా ఏదైనా వస్తు వాహన సౌఖ్యాలకి కూడా ఇది కారణమవుతుంది. అంటే ఏదైనా ఇల్లు కొనుక్కోవడము, లేదా ఏదైనా స్థలం కొనుక్కోవడము, బండి కొనుక్కోవడము ఇత్యాది ఏదైనా వస్తువులు, వస్త్రములు ఇటువంటి వాటిని కొనుగోలు చేయగలిగేటువంటి శక్తిని ఈ గ్రహస్థితి ఇస్తుంది. కాబట్టి మిథున రాశి వారికి ఈ మాసం చక్కగా యోగించేటువంటి మాసంగానే చెప్పవచ్చును. ఏదైనా చిన్నపాటి సమస్యలు ఉంటే ఉద్యోగంలో ఒత్తిడి రూపేణా కొన్ని కనబడుతూ ఉంటాయి. అలాగే ఆర్థికంగా వచ్చినటువంటి ధనాన్ని ఏదైనా శుభమూలకంగా ఖర్చు చేయవచ్చును. అంటే ఏదైనా శుభ కార్యక్రమాలకి కానీ వాటికి కానీ ఖర్చు చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రకమైనటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకోండి. వీరు మరిన్ని శుభ ఫలితాలని ఈ మాసంలో పొందడానికి ఎక్కువగా ఈ రాశి వారు సూర్య ఆరాధన చేస్తూ ఉండడం చాలా మంచిది. అనగా ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేస్తూ సూర్యుడికి అర్ఘ్యముని ప్రసాదిస్తూ ఉండడం చాలా మంచి విషయంగా చెప్పవచ్చును. అలాగే ఈ మాసంలో వీలున్నంత వరకు ఏదైనా ఒక ఆదివారం నాడు గోధుమలు దానం చేయడము, లేదు ఆదివారం నాడు క్షీరాన్నాన్ని స్వామివారికి సూర్యనారాయణమూర్తికి నివేదించి ఆ రోజు ఇంకేవి కూడా బయట తిండి తినకుండా ఆ క్షీరాన్నాన్ని భుజిస్తూ ఉండడం ఇత్యాది విషయాల వల్ల కూడా గ్రహ బలాన్ని పెంపొందించుకోవచ్చు.